నాకు ఒక డౌట్, మేబీ డౌట్ కొంతమందికైనా వచ్చుంటుంది. అదేంటంటే వై బ్రేకప్ ఈజ్ అన్కండిషనల్. అర్థం కలదా? కొన్ని సిచ్యువేషన్స్ డిస్కస్ చేద్దాం. ఎంతోమంది వాళ్ళ పార్ట్నర్తో ఎక్కువ కాల్స్ మాట్లాడుతూ మెసేజెస్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు సడన్గా బోరింగ్ అండ్ బ్రేకప్. కొంతమంది చాలా తక్కువ మాట్లాడుతుంటారు, మెసేజెస్ కూడా ఎక్కువ చేసుకోరు, అసలు పట్టించుకోవట్లేదని బ్రేకప్. తన పార్ట్నర్ ఆపోజిట్ జెండర్తో క్లోజ్గా ఉంటే నచ్చట్లేదు అనడం వల్ల పొసెసివ్నెస్ ఎక్కువ అని బ్రేకప్. తన పార్ట్నర్ ఆపోజిట్ జెండర్తో క్లోజ్గా ఉన్నా తను ఏమీ అనట్లేదు అంటే తన మీద లవ్ లేదేమో అని బ్రేకప్. తన పార్ట్నర్ పార్టీకి వెళ్తుంటే తను కూడా వస్తానన్నందుకు తన మీద డౌటా అని బ్రేకప్. తన పార్ట్నర్ పార్టీకి వెళ్తుంటే తను సరే నీ ఇష్టం అన్నందుకు తన మీద కేరింగ్ లేదని బ్రేకప్. అసలు ఎందుకు ఈ బ్రేకప్స్? అసలు ప్రాబ్లమ్స్ ఏంటి? మనం జిమ్ కనో రన్నింగ్ కనో స్పోర్ట్స్ షూస్ కొంటుంటాంగా. మనం కొన్న షూస్కి లేస్ ఉన్నాయనుకుందాం. మనం వర్కౌట్స్కి వెళ్తున్నప్పుడు షూ లేస్ని టైట్గా కట్టేస్తే ఏమవుతుంది? పెయిన్ వస్తుంది, ఇట్ హర్ట్స్. అలా కాకుండా చాలా లూజ్గా కడితే ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా షూ ఊడిపోతుంది, లేదంటే స్లిప్ అయి పడిపోతాం. మన పార్ట్నర్తో రిలేషన్షిప్ కూడా అంతే. నీ పార్ట్నర్తో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఎక్కువ రెస్ట్రిక్ట్ చేసినా, లేదంటే నా పార్ట్నరే కదా అని తనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఏం చేసినా ఎలా ఉన్నా పర్వాలేదు అని నువ్వు పట్టించుకోకపోయినా బ్రేకప్పే అవుతుంది. సో బీ ఇన్ లిమిట్.